బాగున్నారా? రెడీయా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. అందానికి ఆధార్ కార్డు ఎవరు? ఆనందానికి ఐడి కార్డు ఎవరు? ప్రేమకి పాన్ కార్డు ఎవరు? సంతోషానికి సిమ్ కార్డు ఎవరు? దోశ మాడగొట్టేదెవరు? మగవాళ్ళని సావగొట్టేదెవరు? ఎస్, అన్ని మీరే. అందానికి సంబంధించి అన్ని మీరే కాబట్టి అంటామండి ఆడవాళ్ళు మీకు. ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది బిఎస్ఆర్ కాలనీ, బీరంగూడ. ఎంతమంది ఇక్కడే బీరంగూడ? కానీ ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా లేనట్టుంది. మనం వచ్చేసాం బీరంగూడ. సరే, మన ఫస్ట్ రౌండ్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళు రీసెంట్ గా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలోకి వెళ్ళేసి పాల్గొని వచ్చారు. అక్కడ నుంచి ఎలగొట్టేశారు, మీరు అందంగా లేరెళ్ళండి అని ఇక్కడికి వచ్చారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దేమ్. మిస్ ఇండియా అన్నా, మిస్ యూనివర్స్ అన్నా, అందం అన్నా, మీ అందరికి ఎవరి అందగత్తులు చూడడానికి వీళ్ళు లోపల నుంచి ఎట్లా నవ్వుకోరు అంటే మా గురించి చెప్తున్నాడు. బిఎస్ఆర్ నగర్ అందగత్తులు వీళ్ళు. మ్యూజిక్ ఏరా. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. మేడం మీ పేరు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆస్కార్ తెచ్చింది కీరవాణి. నా పేరు శ్రావణి. శ్రావణి గారు. ఆహా, కీరవాణి గారు ఆర్ఆర్ఆర్ సినిమా అంటున్నారు కాబట్టి ఏదైనా మంచి పాట పాడండి. కీరవాణి గారు కంపోజ్ చేసిన ఏదైనా పాట. పంచదార బొమ్మ బొమ్మ ఉప్పేసి పాడండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ. వద్దు, ఆపేయండి. మంచి పని చేశారు, ఆపేసి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారమ్మా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? హాబీస్ ఏంటి? హౌస్ వైఫ్. ఖాళీగా ఉన్నప్పుడు హాబీస్ ఏం చేస్తారు? ఖాళీగా ఉండేది ఏమి ఉండదండి. పిల్లలు ఉంటారు, పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. అంటే ఇవాళ రేపు చాలా సోషల్ మీడియాలో మీ టైం చాలా ఇంపార్టెంట్, నీ కోసం నువ్వు టైం తీయాలి అంటారు కదా, మరి మీ టైం ఎట్లా మీకు? మూవీ చూస్తాను, ఓటీటీలో మూవీస్ చూస్తాను. టైం రాత్రి పిల్లలు పడుకున్నాక 3 days, ఓన్లీ 1 మూవీ 3 days అన్నమాట. ఒకటే సినిమా 3 రోజులు చూస్తావా? వెరీ గుడ్ అమ్మా. వచ్చేనమ్మా. నా కోపం వస్తే చేస్తాను కూని. నా పేరు కళ్యాణి. కూని అని చేసి చూపెట్టాలా? ఏం చేస్తావు కళ్యాణి? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? జాబ్. ఎలాంటి జాబ్? ఏం చేద్దాము? నా గోల్ ఇది ఉంది, నేను ఇది చేయాలనుకుంటున్నా, సమాజాన్ని మార్చాలనుకుంటున్నాను. అలాంటి ఏం మన వల్ల అవ్వవా? అదేంది అంత మాట అన్నావు? నీకు యూ డోంట్ హావ్ రెస్పాన్సిబిలిటీ. క్లారిటీగా బతికేస్తున్నాను నువ్వు. ఎడేసుకోలేకపోయామా లక్షణంగా ఉండేదానివి. వచ్చి పేర్లు తీరా. అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికనే వెళ్ళిపోతాను. అమ్మ మీ పేరు? రవి. నిన్ను ఎప్పటికైనా తీసుకెళ్తా కెన్యా. నా పేరు రమ్య. నన్ను ఎప్పుడన్నా తీసుకెళ్తావు కెన్యానా? రమ్య దానికి మ్యాచింగ్ వచ్చిందనా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకంత డల్గా ఉన్నారు? మా ఆయన్ని మిస్ అవుతున్నా. అబ్బా. అమ్మ మీ పేరు? రవి. బాగుంటుంది మేమోతి. నా పేరు పార్వతి. నీ పేరు చెప్పడానికి నా మూతి పార్వతి. అయ్యో, మంచి దేవత పేరు తెచ్చుకున్నాం. అట్లా ఏదైనా చెప్పొచ్చు కదా. శివుడు పత్ని పార్వతి. నా పేరు పార్వతి. ఇది చూడండి ఎంత బాగుందో. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీరు పార్వతి, మీ ఆయన శివుడా? అవును. ఎందుకు రుద్ర రూపం చూపెడుతుంటాడా? మూడో కన్ను ఎప్పుడైనా తెరిచాడా? రీసెంట్ గా ఎప్పుడు చూసేవారు రుద్ర రూపం? ఏదో చిన్న చిన్న గొడవలు. చిన్న గొడవలు అప్పుడే రుద్ర రూపం చూపెడతాడా? ఏం చేస్తాడు అప్పుడు? వాళ్ళ ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇలాంటి క్వశ్చన్లు అడగొద్దు. ఆయన ఇక్కడే ఉన్నా ఈమె తల ఊపుతా ఉన్నా చూడండి అన్నిటికీ. ఎంత ధైర్యం అమ్మా నీకు. అమ్మ మీ పేరు? రవి. నువ్వు పెడతావు గురక. నా పేరు హారిక. ఏందిరా ఇది? ఒకరు నా మూత అంటారు, ఒకరు నా ఊరక అంటారు. ఏం చేస్తుంటారమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? జాబ్ అంతే కదా. జాబ్, ఇంట్లో చూసిన వాళ్ళు పెళ్లి, దాని తర్వాత ఇక అంతే లైఫ్ సెటిల్. మ్యామ్ మీ పేరు? అందరికి ఇష్టం పానీపూరి. నా పేరు నాగేశ్వరి. రవి నువ్వు అమ్ముతావు పానీపూరి అనలేదు.
ఏం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ ఇంత ఇంజనీర్. చిన్న వయసులో అద్దాలు రావడం ఏంటండి? చిన్నప్పుడు బాగా కార్టూన్స్ చూసి చిన్నప్పుడు కార్టూన్స్ చూసారా బాగా? మా మమ్మీ కొంచెం ఎంకరేజ్ చేసి అలా అలా ఎంకరేజ్ చేశారు. స్వీట్ మమ్మీ సేమ్ అనలేము. ఇటు ముగ్గురు ఉన్నారు. గేమ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. మేము ఇప్పుడు మీ చెవుల్ని మూసేసి ఒక గేమ్ ఆడబోతున్నాం. తెలిసేది చెవులు మూసేస్తున్నాం, గేమ్ ఆడవాళ్ళు మీకు చూడాలంటే ఒకటే గేమ్. మీకు చెవులు పెట్టేస్తాం, గట్టిగా మ్యూజిక్ పెడతాం, డిప్పిడి చెవులలో అదే వాయిస్తుంటారు. అవతల వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని మీకు చెప్పమంటాం. మీకు వినపడదు, మీరు లిప్సింగ్ చూస్తారు, వాళ్ళు గట్టిగా అరుస్తుంటారు. మీకు వినపడదు, మీరు చూస్తుంటారు, వాళ్ళు అరుస్తుంటారు, చూస్తుంటారు, అరుస్తారు. 30 సెకండ్లో మీరు నేను చెప్పించిన స్టేట్మెంట్ మీరు నాకు చెప్పేస్తే మీకు పాయింట్ వస్తుంది, లేకపోతే పోతుంది. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దామా? వచ్చేయండి మరి. ఎర్రగడ్డ పేషెంటా? ఇప్పుడు ఈ పేషెంట్ తో మనం ఆడబోతున్నాం. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, చందమామ మీద చపాతీలు వేసుకుని అమ్ముకునే ముఖం దానా. చందమామ మీద చందమామ మీద 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 చపాతి చపాతి సమాధి సమాధి చందమామ మీద సమాధా? ఓ చెంపలేసుకో చందమామ మీద సమాధి ఏంటి? చపాతి 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 చేసుకునే చేస్తే ముఖం దానా. చేసుకుంటే ముఖం దానా. ముఖం దానా. Very good. Wow. చందమామ మీద చపాతి చేసుకునే ముఖం దానా. అకౌంట్ ఓపెన్ అయింది. పాయింట్ ఇక్కడ. గట్టిగా వస్తా, మెల్లగా వస్తుందా వస్తలేదు, రెండే చెప్పాలా. సాయంత్రం పూట పిల్లల్ని ఎత్తుకపోతా అంట కదా. మీకు ఇచ్చే స్టేట్మెంట్, కాలం కలిసి రావాలి, నీకు ఫస్ట్ బుద్ధి రావాలి. స్టార్ట్. కాలం కలిసి రావాలి, ఫస్ట్ నీకు బుద్ధి రావాలి. కాలం కలిసి రావాలి. ఫస్ట్ నీకు బుద్ధి రావాలి. కాలం కలిసి రావాలి. నెక్స్ట్ ఏంటి? నీకు బుద్ధి రావాలి. ఫస్ట్ నీకు బుద్ధి రావాలి. 5 నీకు బుద్ధి నీకు రావాలి. బుద్ధి రావాలి. 3 కాలం కలిసి రావాలి. నీకు బుద్ధి రావాలి. ముందు రావాలి. బుద్ధి రావాలి. బుద్ధి రావాలి. రావాలి. కాలం కలిసి రావాలి. నీకు బుద్ధి రావాలి. కరెక్ట్. రెండో పాయింట్ కూడా మీకే. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. చికెన్ టికెట్లు అమ్ముకొని ఆ? మూవీ టికెట్లు కొనుక్కునేదారా. చిట్టెంటికలు అమ్ముకొని చిత్తెంటికలు అమ్ముకొని చిట్టి చికెన్ చిట్టెంటికలు చిక్కెంటుకలు అమ్ముకొని చిట్టెంకులు వేసుకొని పోయిందా? పీడమైంది పో. మొత్తం అవి ఊడిపోయినాయి, టైం లోపటినే ఊడిపోయినాయి కాబట్టి ఈ పాయింట్ రాదు మీకు. ఏం తిట్టారో డైరెక్ట్ తిట్టండి. చిట్టెంటికలు అమ్ముకొని మూవీ టికెట్లు అమ్ముకునే ముఖం దానా. కరెక్టే గానీ చెప్తే పాయింట్ అని వచ్చేది కదండి. కరెక్టే కదా? ఏం కరెక్టే? ఓకే, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. 2 పాయింట్లు వచ్చాయి. నాట్ బ్యాడ్, వెరీ గుడ్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, అన్నం వండాలంటే కావాలి బియ్యం, నువ్వు కొరివి దయ్యం. అన్నం వండాలంటే కావాలి బియ్యం, నువ్వు కొరివి దయ్యం. అన్నం వండాలంటే కావాలి బియ్యం, నువ్వు కొరివి దయ్యం, నేను కొరివి దయ్యం, నువ్వు కొరివి దయ్యం. చెప్పు మళ్ళీ ఫుల్ స్టేట్మెంట్ చెప్పు. అన్నం వండాలంటే కావాలి బియ్యం, నువ్వు కొరివి దయ్యం. yes రైట్ ఆన్సర్. వన్ పాయింట్ వచ్చింది. సెకండ్ పాయింట్ కోసం ఇది గెలిచేశారంటే డ్రా అయిపోద్ది. వస్తుందా పాట? నువ్వు ఊబులో ఉన్నావు. స్టేట్మెంట్ ఏంటంటే, కొబ్బరి నూనెతో కోడి కూర వండే వింత మొహం దానా. కొబ్బరి నూనెతో కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో కోడి కూర వండుకునే కోడి కూర తోలు కొట్టించుకునేదా. కోడి కూర వండుకునే వింత ముఖం దానా. కొబ్బరి నూనెతో కోడి కూర వండుకునే వండుకునే మొహం దానా. వింత ముఖం దానా. వింత మొహం దానా.
చికెన్ నూనెతో చికెన్ కోడి కూర వండుకునే వింత మొహం దానా. రైట్ ఆన్సర్. మీ ఆయన్ని గట్టిగా బాస్తామంట కదా. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, చుక్కల్లోకి ఎక్కినాడు మంచివాడు, రవియే మనవాడు. చుక్కలోకి ఎక్కినాడు మంచివాడు, చుక్కల్లోకి ఎక్కినాడు ఎండలో చుక్కల్లోకి ఎక్కినాడు చుక్కల్లోకి ఎక్కినాడు ఎంటికలో ఎక్కినాడు ఎన్నియాలో ఎక్కినాడు ఎన్నియాలో మంచివాడు 10, మంచివాడు 9, పచ్చివాలో మంచివాడు మన రవి మన రవి అందరివాడు చుక్కల్లోకి ఎక్కినాడు చుక్కల్లో ఎన్నియాలో చెప్పండమ్మా. చుక్కల్లో ఆ, మన రవి ఆ. చుక్కల్లో సూర్యుడి సెలవని అలసిపోయేనా. నేనేం చెప్పించుకుందాం అనుకున్నా, నువ్వేం చెప్పావు? ఆ స్టేట్మెంట్ చెప్పండి పాపం ఆవిడకి. చుక్కల్లోకి ఎక్కినాడు మంచివాడు మన రవి అందరివాడు. నువ్వు నన్నే చుక్కల్లోకి ఎక్కించావు. సో ఇద్దరికి 2 పాయింట్స్ కాబట్టి టై అయింది కాబట్టి టాస్ యువర్ కాల్. హెడ్స్ అండ్ టైల్స్, ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ టిక్ టాక్ షో. ఈ గేమ్ ఆడాలంటే పరిగెత్తాలి, ఈ గేమ్ ఆడాలంటే డైవులు కొట్టాలి. డాక్టర్లు వద్దంటే మాత్రం ఆడనే ఉండండి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అలాంటివి ఉంటే ఆడనే ఉండి ఎంజాయ్ చేయండి. ఎవరికైతే ఇవన్నీ లేవో, ఫాస్ట్ గా పరిగెత్తగలుగుతాం అన్న వాళ్ళు చేయెత్తండి. అక్కడే నిల్చొని చేయెత్తితే నేను పిలుస్తా. మంచి పాట వేసుకో బాబాయ్. మేడం మీ పేరు? సుగంధం పరిమళించేది దేవుని పాదాల చెత్త ఉండేది. నా పేరు కుసుమ. అమ్మయ్య, ఫైనలీ వచ్చింది, సంతోషం. కుసుమ గారు బాగున్నారా? ఏం బాగున్నాను చేస్తుంటారు? సార్. నేను స్కూల్ టీచర్. స్కూల్ టీచర్, వెరీ గుడ్. నా పేరు కృష్ణవేణి, ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, కష్టమైన జాబ్. అందరికీ ఇష్టం మ్యాంగో పూరి. నా పేరు లహరి. వచ్చినాయా? తింటున్నారా? ఈ సీజన్ మ్యాంగో స్టార్ట్ అయినాయా? స్వీట్ వచ్చినాయా? నేను ఇప్పటివరకు ఒక్క స్వీట్ మ్యాంగో కూడా తినలే. మేడం మీ పేరు? ప్రతిరోజు ఉదయించేటి ఉష ప్రత్యూష. బాగుందమ్మా, అడిగాను చూడు నేను. నా పేరు లత. లత గారు రవి ఏం మీకోసం ఒక డైలాగు. చెప్పండి. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. వెరీ స్వీట్ అండి, థ్యాంక్ యూ. నా పేరు సరిత, సరిత గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? వంట చేస్తుంటా. ఫ్రీ టైంలో వంట చేస్తుంటారు. గొప్పలండి బాబు. తీసుకెళ్ళండి రా సామాన్లు. తెలుసు కదా, క్లియర్. మీది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. గేమ్ లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు అండ్ మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు. స్ట్రైట్, క్రాస్ అండ్ స్లాంట్ సెట్ చేస్తే ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. హైఫై ఇచ్చిన తర్వాతనే ఈ లైన్ దాటాలి. హైఫై ఇవ్వకుండా ఈ లైన్ దాటితే డిస్క్వాలిఫై. 1, 2, 3 ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్తారు. సెకండ్, థర్డ్ మళ్ళీ అక్కడ మీరు ఇక్కడ చేయకూడదని ఇప్పుడు బయలుదేరుతుంది. 3, 2, 1 గో. వాళ్ళకి మా ఇంట్లో ఉండండి, మేమే పోతామని చెప్పి
మీరు విన్, కానీ ఇక్కడ మీరు ఆవిడ వచ్చి హైఫై కొట్టినప్పుడు మీరు ఎందుకు హైఫై కొట్టలేదు? మీరు వెళ్ళిపోయారు హైఫై కొట్టకుండా. మీరు టచ్ చేశారు, అలా చేశారు కాబట్టి ఈ పాయింట్ ఇచ్చాము. త్రీ, 2, 1, go. ఏమైనా దక్కు. ఈడెందుకు 2-3 సార్లు కాలు మొక్కినావు? ఎవరు కాలు మొక్కుకుంటావు? పడిపోయారా? ఏమో మీ కాలు మీరు ఎందుకు మొక్కుతారో అర్థం కాలేదు నాకు. 2 సెకండ్లు. 3 ఆరెంజ్లు వచ్చాయి కాబట్టి 1 పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఈ పాయింట్ గెలిచిన వాళ్ళే బీరం కూడా తోపులు. ఈ పాయింట్ గెలిచిన వాళ్ళే రౌండ్ విన్నర్స్. 3, 2, 1, గో. చూడాలి కదక్క. అయ్యో, నేను కరెక్ట్ గానే పెట్టాను కదా, కరెక్ట్ గానే పెట్టావు. తను రావడం లేట్ అయింది. ఆమె తప్పు కాదమ్మా. 2 ఎల్లోలు చూసిన తర్వాత నువ్వు ఆరెంజ్ ఇక్కడ సెకండ్ దాంట్లో పెట్టినావు కదా, అదే ఆడ పెడితే ఆపుతుండే కదా వాళ్ళని. అది సో మొత్తం ఎల్లోలు మళ్ళీ 3 లైన్ గా ఉన్నాయి. పద్ధతిగా ఆడారు, కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆడారు. రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. అద్దె లెక్క. 3rd రౌండ్కి వెళ్ళిపోతాం. 3rd అండ్ ఫైనల్ రౌండ్ ఆడాలంటే కొంచెం బలం ఉండాలి, దానికంటే మించి తెలివి ఉండాలి. ఎవరికి ఉందో చేయొద్దండి. ఒక చేతిలో బాల్ పట్టుకొని ఇంకో చేతితోని టైర్ ని ఈ బాటిల్స్ మధ్యలోకి వెళ్ళి జిగ్ జాక్ అలా పాములాగా తీసుకెళ్లి ఆ బాల్ ని ఆ బాస్కెట్ లో వేసేసి తిరిగి వచ్చి మిగతా పార్టిసిపెంట్ కి ఇచ్చారు. అలా ముగ్గురు కలిసి ఎన్ని బాల్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో కౌంట్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళే విన్నర్. పెద్ద మనతో స్టార్ట్ చేద్దామా? అర్థమైపోయింది కదా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఒక్కరు నింపే ఊరే మా అవ్వ, జేబులు నింపే రైలే మా అయ్యా. పర్లా మోత అషర్లా ఈత కోడి కూత మాకే మెరక పంచత్. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం, 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్. 5, 4, 3, 2
ఒకటి రెండు మూడు మీరేసింది కూడా ఒకటి ఉండే అందులో. ఎందుకు తీసాను చెప్పుకో చూద్దాం. నేను కరెక్టే వచ్చా, మీరే తీసేసిర్రు. ఎందుకు తీసేసాను చెప్పుకో అమ్మా. రాంగ్ ఆర్డర్ కాబట్టి అందుకే తీసేసా. వీళ్ళ స్కోర్ 3, 4 అయితే గెలుస్తారు. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా, పాదాలకు పెడిక్యూర్ కానిస్తున్నా, చర్మానికి కాస్మెటిక్స్ పూసేస్తున్నా, అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా, మేకప్ ఎంత ఉన్నా, పరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే, హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. అమ్మరా మామరే మామరే మామరే, అమ్మారికిర మామరికిర మామరికిర మామరే, అమ్మాయిలా గ్లామరే గ్లామరే గ్లామరే, అబ్బబ్బో లోకంలోనే ఉంటుంది రూమరే. Three, 2, 1 టైమ్. కింద పడిన తర్వాత కూడా ఎందుకు తీసి బాటిల్ పడలేదు కదా ఈ రూల్. టైర్ పడ్డది కదా. One, 2, 3 అప్. వీళ్ళ స్కోర్ 3, వీళ్ళ టార్గెట్ 4 ఉంటే 4 వేస్తారు. రౌండ్ విన్నర్. Congratulations. Come on baby, let's go on the bullet. On the bello, పాడుకుందాం duet. All right, so మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు.